ఈ పని నువ్వు చేస్తాను అందరూ కనిపిస్తారు కాయ కొడుతురా పండి కొట్టు వీడియో తీసుకో అన్నయ్య తీసుకో ఫోటో ఒకటి కొట్టు ఫోటోలో 2-3 కొట్టేసి వీడియో తీసుకో లేదు అన్నయ్య నా దాంట్లో సరిగ్గా క్లారిటీ సర్లే ఆయనే పెట్టేస్తా అన్నయ్య పెట్టేస్తా కూర్చొని కొడతాను ఐలమ్మ ఆశయాలను ఐలమ్మ ఆశయాలను ఐలమ్మ ఆశయాలను ఐలమ్మ ఆశయాలను ఆశయాలను ఐక్యత వర్ధిల్లాలి రజకుల ఐక్యత వర్ధిల్లాలి రజకుల ఐక్యత వర్ధిల్లాలి జై రజక జై రజక జై రజక జై రజక జై రజక చెప్పు 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 జై రజక జై రజక జై రజక జై రజక రజకుల ఐక్యత వర్ధిల్లాలి రజకుల బాగా జాడి 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 మళ్ళీ ఆడ బాగా అన్ని ఆడ ముందరికి ఆడి జాడించు భయం లేదు నీళ్ళలో జాడినా ఇక్కడ మొదలుకోండి అట్లా 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 కొట్టు మళ్ళా వచ్చి వేసుకుందురా వద్దని ఎవరంటే మన పల్లి వేసయ్యా మన అయిపే దోబిగాడి గురించి ఏమన్నా మాట్లాడదామా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటగా పాల్గొన్న వీర మహిళ మన చాకలి ఐలమ్మ. సాయుధ పోరాటంలో పోరాడిన వీర మహిళ మన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఆమెకి ధర్మవరం పట్టణం తరపున రజక సాధికార కమిటీ సభ్యులందరి తరపున ఆమెకి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం రజక సంఘం తరపున ఈరోజు మన రజక తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం దేశ విముక్తి కోసం పెత్తందారులతో పోరాడి అమరులైనటువంటి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ధర్మవరం పట్టణంలో సాయిబాబా గుడి పక్కన దోబిగాడ్ దగ్గర మా గంగమ్మ టెంపుల్ దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం జరపడం మా రజకులందరి తరపున నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమము దాదాపు అన్ని జిల్లాల్లో మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతలెక్క కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఆమె ఇంటి కోసమో ఆమె స్వార్థం కోసమో పోరాటం చేయలేదు, దేశం కోసం పోరాటం చేసింది. ఆ రోజు తెలంగాణలో ఆ రోజు నిజాం పాలనలో బ్రిటిషు పరిపాలనలో
ఆ రోజు ఆమెకు కనీసం కమ్యూనిస్టు ఆఫీస్ పెట్టుకోవడానికి కూడా ఈకోకుండా ఆ రోజు ఆమెకు సిబ్బంది పెడితే ఆమె ఇంటినే ఓ పార్టీ ఆఫీస్గా ఆ రోజు నిర్ణయించుకొని ఆ పార్టీ ఆఫీస్ పెట్టిన తర్వాత ఆమె భర్తను చంపినారు, ఆమె కొడుకును చంపినారు. కానీ నా భర్తను చంపినారు, నా కొడుకును చంపినారు, నేను ఈరోజు ఈ కార్యక్రమం వదులుకోవాలనే ఆలోచన ఆమెకు రాలేదు. వాటి నుంచి ఆమెకు ఇంకా ధైర్యం ఎక్కువ వచ్చింది. ఇంతే కదా మీరు చేసేది, నా భర్తను చంపినారు, నా కొడుకును చంపినారు, నా కుటుంబం కోసంగా దేశం కోసం పోరాడతా, నా కొడుకు నా భర్త పోతే ఈరోజు దేశంలో ఎంతోమంది కొడుకులు ఆడబిడ్డలు జీవితాలు నాశనం కాకుండా నేను కాపాడుతాను, ఈరోజు నేను ధైర్యంగా పోరాడుతాను వాళ్ళతో అని చెప్పి ఆ రోజు ఆమె నిజామ పాలనలో ఆ తెలంగాణ పెత్తందారులతో ఆమె రొమ్ము ఎదురొడ్డి పోరాడి ఆ రోజు ఆమె అమరులైనారు. ఆమె అమరులైన తర్వాత ఆమెకు తెలంగాణలో ఈరోజు చాకలి ఐలమ్మ కాదు, చాకలి ఐలమ్మ తెలంగాణ ఈర వనిత చాకలి ఐలమ్మ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వమే ఈరోజు ఆమెకు ఒక బిరుదును కేటాయించింది. ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాదులో ఈరోజు ఆమె విగ్రహం కూడా మన అక్కడ ఆ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఆమె విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరగబోతూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో పోరాటం చేసి మహిళల కోసము పోరాటం చేసి ఆ రోజు ఎన్నో తాలుబొట్లు తెంచినారు. నిజామాబాద్లో ఎన్నో మంది ఆడవాళ్ళ తాలుబొట్లు తెంచితే ఆమె జీర్ణించుకోలేక ఎవరు బయటికి రాలేదని ఆ మహిళ బయటకు వచ్చి పోరాటం చేసి ఆ రోజు ఎంతోమందిని కాపాడి ఆమె మన స్వాతంత్ర సమరయోధురాలుగా పేరు తెచ్చుకుంది. కాబట్టి ఈరోజు మనం కూడా మా చైతన్యవంతులై ఆమె స్ఫూర్తిని మనం కూడా తీసుకొని మనం కూడా బయటకు వచ్చి ఎక్కడైనా ఏదో అఘాయిత్యాలు జరిగినా ఒక రజక బిడ్డ పైన కాకుండా ఎవరిపైన జరిగినా కూడా మనం కూడా అదే స్ఫూర్తితో ముందుకు పోదాము, అదే ఆశయంతో ఆమె అడుగులో అడుగేసి మనం కూడా ఆ స్ఫూర్తిని చాటుకుందామని చెప్పి ఈరోజు ఈ అందరి తరపున నేను తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే స్ఫూర్తితో మేమంతా ముందడుగేస్తామని చెప్పి మన రజకులందరి తరపున నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆమె ఆశయాలతో ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై రజిక, జై జై రజిక. అట్లంతా 2 మాటలు మాట్లాడతాను. ఓకేనా? ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి సత్యసాయి జిల్లా రజక సంఘం అధ్యక్షులు బొద్దలాపు నరసింహులు గారికి, మాల్యవంతం నారాయణ స్వామి గారికి, గొట్లూరు రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన రజక సోదరులందరికీ మా కృతజ్ఞతలు. చాకలి ఐలమ్మ అంటేనే పోరాటం, పోరాటం అంటేనే ఐలమ్మ. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆమె ఆశయాలు ముందరికి తీసుకుపోవాలని మన రజక బిడ్డలకు కానీ, రజక ఆడపడుచులు కానీ, రజక సోదరులు కానీ మొత్తం అందరికీ తెలియజేస్తూ జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ. ఐలమ్మ ఆశయాలు, ఐలమ్మ ఆశయాలు, ఐలమ్మ ఆశయాలు. రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్